వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ వ్యూవర్స్. 2026లో పాకిస్తాన్ పని కథం. ముక్కలు చెక్కలు కాబోతున్న పాకిస్తాన్ భారత్ చేతిలో తన పూర్వ వైభవాన్ని లేకుండా ముక్కలు చెక్కలు కాబోతున్న పాకిస్తాన్. ఎందుకు పాక్ ముక్క చెక్కలు అవుతుంది, భారత్ చేతిలో ఎందుకు దెబ్బతింటుంది అనే పాయింట్ మనం మాట్లాడుకుంటే, పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు బాగాలేదు. ఇప్పుడే కాదు, గత కొంతకాలం నుంచి బాగాలేదు. కొంతకాలం అంటే సంవత్సరాలు అండి, అదందరూ తెలిసిన విషయమే. ఎందుకు? వాళ్ళు ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంపులను పెట్టుకొని వెపన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ తయారు చేస్తూ వెపన్స్ నమ్ముతూ బతకడం వల్లనే ఇదంతా ప్రాబ్లం వస్తుంది. వాళ్ళకి ఎడ్యుకేషన్ మీద డెవలప్మెంట్ మీద ఏమీ లేదన్న విషయం తెలుసు. అన్నిటికంటే ముఖ్యం సివిల్ వార్. పాకిస్తాన్లో సివిల్ వార్ ఉంది. అందులో పార్ట్స్ ఉన్నాయి. ఏమి? సింధు సపరేట్ స్టేట్, మొత్తం 4 స్టేట్లో సింధు సపరేట్ స్టేటు. సింధుకు మన పంజాబ్ పాక్ వాళ్ళకు పడదు. ఖైబర్ పఖ్తూన్వా ఇది సపరేట్ స్టేట్. తర్వాత బలూచిస్తాన్, ఆల్రెడీ బలూచ్ మిలిటెంట్లు పాకిస్తాన్ మీద విరుచుకుపడుతున్నారు, భయంకరంగా యుద్ధం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తన ఉనికికి ప్రమాదం. శత్రు దేశాలతో కాదు, అంటే వేరే అది ఎవరెవరైతే శత్రుత్వం పెట్టుకుందో వాళ్ళతో కాదు, పాకిస్తాన్ని దెబ్బ కొట్టాల్సిన అవసరం పెద్దగా ఇండియాకు కూడా లేదు. ఇండియా ఎప్పుడు కూడా పాకిస్తాన్ని ఒక సీరియస్ ఎనిమీ అని ట్రీట్ చేయదు. సో పాకిస్తాన్ మనగడ సాగించే అవకాశం లేనే లేదు. ఒకవేళ యుద్ధం జరిగితే ఎప్పుడు ఈ 2026 మార్చి ఏప్రిల్లో సూచనలు అలాగే ఉన్నాయి. ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ వార్ జరుగుతుంది, అది మనం మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ ఇదే యుద్ధం స్ప్రెడ్ అయ్యి మన పాకిస్తాన్ వరకు వచ్చి, మన చుట్టుపక్కల ఉన్న దేశాల వరకు వచ్చి, ఒకవేళ పాకిస్తాన్ వినాశకాలే విపరీత బుద్ధి అనే ధోరణితో ఇండియా మీద ఎలాంటి టెర్రరిస్ట్ అటాక్ చేసినా ఖచ్చితంగా ఈసారి పిఓకే కాదండి, అసలు పాకే 4-3 ముక్కలు చెక్కలు అవి పోవడం ఖాయం. సో యుఎస్ ఈసారి వచ్చి హెల్ప్ చేస్తుందా? చెయ్యదు. ఎందుకంటే యుఎస్కు తెలుసు ఎవరేంటో తెలుసు. కానీ పాకిస్తాన్ అనేది స్లేవరీ, ఇట్స్ అ పెట్ డాగ్ ఫర్ యుఎస్. అంటే పెంపుడు కుక్క మాదిరి ఉండే దేశం కాబట్టి యుఎస్ ఏం చెప్తే అదే వింటుంది కాబట్టి సపోర్ట్ చేస్తుండొచ్చు. బ్రిటన్ రాదు, ఎందుకంటే మనం రీసెంట్గా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వేసుకున్నాం బ్రిటన్తోని. వస్తే చైనా ఒకటే సపోర్ట్ చేయడానికి రావాలి. సపోర్ట్ అంటే మోరల్గా కూడా కాదు, ఏదైనా వెపన్స్ అమ్ముతుంది. ఎందుకంటే బిజినెస్ కదా, చైనాకు బిజినెస్ కావాలి, వెపన్స్ కావాలనే విషయం మీద ఆ విధంగా ఇచ్చి మోరల్గా కాకుండా బ్యాక్గ్రౌండ్లో ఉండి వెపన్స్ ఇచ్చి సపోర్ట్ చేస్తారు తప్ప ఓపెన్గా కూడా సపోర్ట్ చేసే అవకాశం చైనాకు లేదు. ఒకవేళ చైనా ఇలాంటి పని చేస్తే దానంత బుద్ధి తక్కువ దేశం ఇంకొకటి కాదు. ఎందుకంటే పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్ చైనా చాలా దెబ్బతిన్నది. సో యుఎస్ మోస్ట్లీ రాకపోవచ్చు. ప్రపంచంలో ఏ దేశం కూడా పాకిస్తాన్ని కాపాడడానికి రాదు. ఒక సైడ్ నుంచి ఆఫ్ఘన్ అటాక్స్, ఇంకొక సైడ్ నుంచి బలూచ్ ఆర్మీ, సింధు స్టేట్కి సంబంధించిన సివిల్ వార్, ఇక్కడ ఇండియన్ అటాక్స్. ఇండియన్ మిలిటరీ స్ట్రాటజీ గురించి చాలా తక్కువ మంది తెలుసు అండి. మనం ఒక ప్లాన్ చేస్తున్నామంటే దాని గ్రౌండ్ వర్క్ చాలా నెలల నుంచి జరుగుతూ ఉంటుంది. మొత్తం నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రోవియన్సెస్ అంటే గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, ఆ లైన్ మొత్తం వెస్ట్ సైడ్ లైన్ మొత్తం మీకు S-400 లైన్స్ పెట్టుకొని బలూచ్ వాళ్ళు అట్నుంచి అటాక్ చేస్తున్నా, ఆఫ్ఘన్ వాళ్ళు ఎట్నుంచి అటాక్ చేస్తున్నా, మనం ఇట్నుంచి అటాక్ చేస్తున్నా, మొత్తం రౌండప్ చేసి 360 డిగ్రీలో పాకిస్తాన్ మీద పడితే పాకిస్తాన్ బతికి బట్టగట్టే అవసరం ఉండదు. అసలు అది కుదరదు. ఎందుకంటే దాని నేచరే దానికి శత్రువు అయిపోయింది, ప్రధాన శత్రువు అయిపోయింది. ఇది వార్ ఎక్స్పర్ట్స్ అంచనా, ఎస్టిమేషన్. వాళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు, ప్రిడిక్ట్ చేస్తున్నారు పాకిస్తాన్ సర్వైవ్ కాలేక ఇండియన్ అటాక్ చేస్తుంది రిలీజన్ పేరు చెప్పని. సో తప్పకుండా ఈసారి యుద్ధ పరిస్థితులే వస్తే పాకిస్తాన్ని మనం మర్చిపోతాం, ప్రమాదాన్ని కూడా మర్చిపోతాం. ప్రమాదం అంటే కిరాణా హిల్స్లో ఉన్న న్యూక్లియర్ వెపన్స్ గురించి డిస్కషన్ వస్తుంది. ఆ న్యూక్లియర్ వెపన్స్ సంబంధించిన ఆపరేటివ్ మోడ్ అనేది యుఎస్ చేతిలో ఉంటుంది. వీళ్ళు డైరెక్ట్గా ఆపరేట్ చేయడానికి లేదు. మొన్న మనకు జరిగిన ఆపరేషన్ సింధూర్లో పహల్గామ్కు మనము రిప్లై ఇచ్చిన ఆ ఆపరేషన్ సింధూర్లో మనం ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ స్ట్రైక్ చేసాం బ్రహ్మోస్తో. అంటే వాడు లోనికి వెళ్ళి వెపన్ తీసుకోలేడు, బయట నుంచి కూడా వెపన్ పట్టుకోలేడు. అలాంటి పరిస్థితిని వాడు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఏమీ చేయలేక యుద్ధం చేతకాక మేము న్యూక్లియర్ వెపన్స్ వేస్తాం అని చెప్పి పదే వాగుతున్నాడు తప్ప వానికి ఆపరేటింగ్ రాదు. ఆ F-16 యుద్ధ విమానం పని చేస్తాయో లేవో తెలియదు. ఒకవేళ హై ప్రొఫెషనల్ స్టెల్త్ విమానము సూపర్ ఫ్లైట్స్, వార్ ఫ్లైట్స్ ఇచ్చిన, 5th జనరేషన్ ఫ్లైట్స్ ఇచ్చిన వాటిని ఎలా నడపాలో, ఎలా ట్రావెల్ చేయాలో కూడా పాకిస్తాన్కు తెలీదు. సో పాకిస్తాన్ ఈజ్ గోయింగ్ టు డిస్ట్రాయిడ్, ముక్కలు చెక్కలు కాబోతుంది. అది 2026లోనే జరుగుతుందని చెప్పి వార్ ఎక్స్పర్ట్స్ మీకు
చేస్తున్నారు. తప్పకుండా ఇది జరిగితే జరగనివ్వండి, కానీ దానివల్ల ప్రపంచానికి హాని కావద్దు, న్యూక్లియర్ వెపన్ మిస్యూజ్ కావద్దు. అందులో ఉన్న సివిలిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోకుండా ప్రశాంతంగా ఉంటే చాలు, పాక్ ప్రజలకి విముక్తి జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ లేటెస్ట్ న్యూస్. న్యూక్లియర్ వెపన్ టాపిక్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఒకవేళ న్యూక్లియర్ వార్ జరిగితే ప్రపంచ పరిస్థితి ఏంటి, నేచర్ పరిస్థితి ఏంటి, అసలు మానవజాతి మనుగడ ఏందో మనము నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.